గుర్తించాడు. ఈరోజు దేవుని సొత్తైన దేవుని ప్రజలారా, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపెట్టిన సౌలు ఆనాడు మారు మనస్సు పొంది మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో. ఈరోజు నీ జీవితంలో ఈ ప్రార్థన అనే అనుభవమే దేవునితో సంధి కుదిరిన అనుభవం. ప్రార్థన అనే అనుభవమే దేవునితో నీకున్న ఐక్యత. ఈరోజు నీ వ్యక్తిగత జీవితంలో అనేకమైన బలహీనతలు, నీ వ్యక్తిగత జీవితంలో అనేకమైన విరోధమైన కార్యాలు ఎన్నో ఉండొచ్చు. ఎన్నో విషయాలు దేవునికి విరోధంగా మనల్ని నడిపించవచ్చు. మన మనస్సాక్షి మనల్ని తప్పు పట్టవచ్చు. అయ్యో, తండ్రికి విరోధంగా ఈ తప్పు చేసేసానే, తండ్రికి విరోధంగా నేను మాట్లాడేశానే, తండ్రికి విరోధంగా ఈ పని చేసేసానే అని నీ అంతరాత్మ నిన్ను గుచ్చినప్పుడు నువ్వు ఏం చేయబల్లా, వెంటనే వెళ్ళి తండ్రిని నీతో సమాధానపరచుకో. ప్రార్థన అనే ఆయుధము ద్వారా, ప్రార్థన అనే ఆయుధము ద్వారా తండ్రిని నీతో సమాధాన పరుచుకుంటే ఈ సంధి కొనసాగుతుంది. హల్లెలూయా. ఈ సంధిని కొనసాగించుకోవలసినది నీ బాధ్యత. ఈ సంధిని కొనసాగించే బాధ్యత దేవునిది. కొనసాగించుకోవలసిన బాధ్యత నీది, కొనసాగించే బాధ్యత దేవునిది. ఈరోజు దేవుని ప్రజలారా, చాలామంది దేవుని ఆత్మతో సరైన సంధిని వాళ్ళు ఏర్పరచుకోవడం లేదు. దేవుని ఆత్మ యొక్క నడిపింపుకు వారు లోబడడం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత ఒప్పించినా ఒప్పింపబడ్డం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత పశ్చాత్తాపంలోకి నడిపించాలనుకుంటున్నా వారు నడిపించబడ్డం లేదు. అందువలనే దేవుని ఆత్మ ఒక పక్క, వారిది మరొక పక్క. సంధి కుదరడం లేదు. సౌలు దమస్కు మార్గంలో మధ్యాహ్న వేళ దేవుని చేత దర్శించబడిపోయిన సౌలు వెళ్ళి ప్రార్థనలో కూర్చున్నాడు. నువ్వు దేవుని చేత దర్శించబడింది నిజమైతే, నీ పాపాన్ని గమనించింది నిజమైతే, ఉంచావా మోకాళ్ళు, కార్చావా కన్నీళ్ళు, చేసావా ప్రార్థన, అవసరాల కొరకు మోకరిస్తావు, మంచిది, ప్రార్థన చెయ్యాలి. కానీ దేవునితో సహవాసం చెయ్యాలి, దేవునితో నేను మాట్లాడాలి అని నువ్వు ప్రార్థన చేస్తావే, ఆ ప్రార్థనే నిన్ను దేవునితో ఐక్యపరుస్తుంది. హల్లెలూయా. ఇదేంటంటే నిస్వార్థమైన ప్రార్థన జీవన శైలి. ఇది దేవుడు నాకేం చేస్తాడో చేయడో తర్వాత విషయము. నేను మొట్టమొదటి దేవునితో నా బంధాన్ని ఏం చేసుకోవాలి, బలపరుచుకోవాలి. ఎప్పుడైతే దేవుని ఆత్మతో నీకు ఐక్యత కుదురుతుందో, సిలువ రక్తము క్రియ జరిగిస్తూ ఇంకా ఇంకా తండ్రితో నీకున్న సహవాసాన్ని ఏం చేస్తుంది, బలమైనదిగా మారుస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏంటంటే నిన్ను తండ్రితో ఉన్న బంధములో నిన్ను ఏంగా చేయడం, గట్టిగా చేయడం. ఆమేన్. ఎంత గట్టిగా అంటే ఎవరు కూడా నిన్ను విడదీయలేనంత గట్టిగా ఈ బంధాన్ని చేయడమే పరిశుద్ధాత్మ దేవుని పని. హల్లెలూయా. ఇప్పుడు తండ్రితో ఐక్యత ఏర్పడిన తర్వాత రెండవ స్టెప్లోకి వెళ్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అదేమి స్టెప్ అంటే ఇతరులను నీతో సంధి చేయించడం. అంటే ఇదే ఇక్కడ అపోస్తలుడైన పౌలును దేవుడు దర్శించిన తర్వాత, అపోస్తలుడైన పౌలు క్రూరుడు. అందువలన 26వ వచనంలో మనం చూస్తే 9:26, అతడు యెరూషలేమునకు వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేసిన గాని అతడు శిష్యుడని నమ్మక అతన్ని ఎవ్వరు చేర్చుకోవాలన్నా భయపడ్డారు. ఎందుకంటే ఒక క్రూరుడు, బైబిల్ చెప్తుంది సౌలు ఎవరంటే హానికరుడు, దూషకుడు, హింసకుడు, హానికరుడు, అపాయకరమైన ఒక వ్యక్తి. సడన్గా నేను మారిపోయినానంటే ఎవరు నమ్ముతారండి? ఎవరు నమ్మలా. ఆ దినాల్లో వాళ్ళు నమ్మలేకపోయినారు. దేవుడు మారిస్తే ఎంతసేపు? గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. దేవుడు మారిస్తే ఎంతసేపు? దూషకుడే, హింసకుడే, హానికరుడే సడన్గా బయట వచ్చి చెప్తున్నాడు, నేను మారిపోయినాను, యేసు ప్రభు నాకు కనబడ్డాడని చెప్తున్నాడు. చాలామంది అతన్ని చేర్చుకోలేదు, కానీ బర్నబా చేర్చుకున్నాడు. ఎవరు చేర్చుకున్నాడు? బర్నబా చేర్చుకున్నాడు. బిడ్డ, ఈరోజు బర్నబాతో పౌలు ఒక సంధి కుదుర్చుకుంటున్నాడు. పౌలు, బర్నబా ఎంత సేవ చేశారంటే అంత సేవ చేశారు. హల్లెలూయా. ఈరోజు దేవుని ప్రజలారా,
నీవు రక్షించబడిన తర్వాత నువ్వు ఇతరులతో ఏర్పడిన సంధి ద్వారా దేవుని పని విస్తరించాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. ఎవరి పని విస్తరించాలి? ఏర్పరచుకో. పరిచర్య మనస్సు కలిగిన వారితో సంధి ఏర్పరచుకో. వాక్యాన్ని ప్రేమించే వారితో సంధి ఏర్పరచుకో. నీవు నీ 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 ఆధ్యాత్మిక స్థితి ఎదుగుతుంది. ఏం చేస్తా చెప్పండి? ఎదుగుతుంది. బర్నబాతో పౌలు కలుసుకున్న తర్వాత అమ్మా పరిచర్య పెరిగింది. ఆమేన్. ఈరోజు ఒకరితో ఒకరు కలుసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరితో నీకు సంధి ఏర్పరుస్తున్నాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరితో నిన్ను ఐక్యపరుస్తున్నాడో, పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని ఎవరి హృదయంతో కలుపుతున్నాడో, కలపబడ్డ హృదయముతో, వినండి, కలిసిన మనస్సుతో దేవుని పని చేయండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సంఘములోనే నువ్వు ఎవరితో అన్నా కలిసిన తర్వాత నీ విశ్వాసం చల్లబడిపోతూ ఉంటే, నీ ప్రార్థనా జీవితంలో నువ్వు వెనకబడిపోతూ ఉంటే, నువ్వు పరిశుద్ధ గ్రంథ ధ్యానములో వెనకబడిపోతూ ఉంటే, తప్పైన వ్యక్తితో నువ్వు సంధి కలిగి ఉన్నావనేది అర్థం చేసుకో. వాళ్ళు సంఘములోనే ఉండొచ్చు. ఈరోజు ఎంతమంది సంఘములో సభ్యులుగా కొంతకాలం ఉండి ఆ తర్వాత లోక వేషములోకి ఎంతమంది దిగజారిపోయారు. సంఘములో సభ్యులుగా ఉండి తాగుబోతులుగా ఎంతమంది తిరగడం లేదు. సంఘములో సభ్యులుగా ఉండి తిరుగుబోతులుగా ఎంతమంది లేరు. సంఘములో సభ్యులుగా ఉండి బాప్తీసం తీసుకొని బలలో పాలు పంపులు పొంది కూడా తాము జడ్డ కోతి వనమంతా చెడిచిందని ఎంతమంది చెడిపోవడానికి వారు కారణంగా మారిపోతున్నారు. కలుపు, ఇది కలుపు. దేవుడు పెరికేస్తాడు దీన్ని. ఇది పచ్చగా కనబడ్డా ఇది పైరు కాదు, ఇది కలుపు. కలుపుగా మారకుండా ఉండాలి అని నేను మనసారా కోరుకుంటున్నాను. యేసు ప్రభు చెప్పాడు, నేను మీలో 12 ఏర్పరచుకోలేదా, మీలో ఒకడు సైతాన్ అన్నాడు. ఎంతో మంది ఏర్పరచబడిన వారుగా సంఘంలోకి రావచ్చు. ఎందుకు సైతానుగా మారిపోతున్నారు? ఎందుకు లోకస్తులుగా మారిపోతున్నారు? సహవాసం. బిడ్డ, నేను మీతోటి చెప్తున్నాను, నీ మధ్యంతర దినాలలో ఆదివారం ఆరాధనకు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మరలా ఆదివారం దాకా నీ ఐక్యత ఎవరితో, నీ స్నేహం ఎవరితో, నీ సంభాషణ ఎవరితో, నీ హృదయం ఎవరితో? నీ భక్తి వృద్ధి చెందుతున్న వారితోనేనా? అపోస్తల కార్యాల్లో 8:29 ఒక మాట, ఇంకొక మాట చదివి ప్రార్థన చేసుకుందాం. అపోస్తల కార్యాలు 8:29 త్వరగా చదవండి. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నువ్వు ఆ రథము దగ్గరికి పోయి దాన్ని కలుసుకొనమని చెప్పాను. పరిశుద్ధాత్మ దేవుడు, నేను దీన్ని మన అందరికీ తెలుసు కాబట్టి తెలియని వారికి ఒక చిన్న కథలాగా చెప్పి నేను ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఆత్మ ఫిలిప్పుతో చెప్తుంది, నువ్వు వెళ్ళి ఎవరిని కలుసుకో? రథమును కలుసుకో. హల్లెలూయా. నువ్వు వెళ్ళి ఎక్కడ కలుసుకో? చదవండి అమ్మా మళ్ళా తల్లి, చదవబాకండి. నువ్వు ఆ రథము దగ్గరికి పోయి కొంచెం ఉదయకాలం ఉజ్జీవంగా ఉండండి. కొంచెం దేవుని వార్తను ఒకరే చదవాలన్నా చెప్పండి. టక అందుకోండి. ప్రతిదానికి నేను బైబిల్ ఓపెన్ చేసుకుంటా కూర్చోవాలన్నా చెప్పండి. అపోస్తల కార్యాలు 8:29 అప్పుడు ఆత్మ పిలుపుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దాన్ని కలుసుకో. ప్రభువా, రథం దగ్గర పోయి కలుసుకోవాలన్నా ఎట కలుసుకోమంటావు? బండి లేదే, బండి ఉంటే కదా పోయేదానికే. అయినా రథంతో పరిగెత్తాలంటే నాకు కూడా ఒక రథమే అని ఉంటారు ఇప్పుడు పాస్టర్లు అయితే. కానీ ఆత్మ పిలుపుతో కలుసుకున్న వెంటనే ఎట్టపోయినాడంటే పిలుపు చెప్పండి, గట్టిగా చెప్పాలి. అంటే రన్నింగ్ రేసు. ఎట్టపోయినాడు? కాళ్ళతోనే పరిగెత్తారు. పరిగెత్తుకొని పోయి రథాన్ని కలుసుకున్నాడు. ఆత్మ ఎవరితో కలుసుకోమంటుందో వారితో కలుసుకోవాలి. ఆత్మ ఎవరితో వద్దంటుందో వారితో నో అంతే. హల్లెలూయా. దేవుడు కలుసుకోమంటున్నాడా? కలుసుకో.
దేవుడు వద్దంటున్నాడా? వద్దు. మూతి నాకే పనులొద్దు, మోమాటాలొద్దు. ఇది అగ్నితో సహవాసం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజలారా, మా పెద్ద పాస్టర్ గారు సుందరం గారు ఉండేవాడు. ఆయన ఎప్పుడు ప్రార్థనలో ఉంటాడు. ఆయన స్తోత్రం 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 స్తోత్రం. హగ్గై వస్తూ ఉన్నాడు అనుకోండి, హగ్గైతో మాట్లాడడం ఆయనకి ఇష్టం లేదనుకోండి, కళ్ళు మూసి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇది వేషమా, కాపాడుకోవడమా? చెప్పాలమ్మా, కాపాడుకోవడం. హగ్గై వస్తున్నాడు, హగ్గైతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు, మాట్లాడతాడు అన్నమాట. ఎందుకు మాట్లాడాలి? భక్తిహీనమైన విషయాలు ఎందుకు మాట్లాడాలి? పనికి మాలిన విషయాలు ఎందుకు మాట్లాడాలి? వెంటనే గట్టిగా కళ్ళు మూసుకునేస్తాడు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం మనోళ్ళు ఆయనన్న వదిలేసినారు, మనోళ్ళు వదలరు. మనోళ్ళు ఇక్కడ బలిపీఠం దగ్గర సేవకుడు మోకాళ్ళేసి స్తోత్రం 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 అంటున్నాను, నువ్వు స్తోత్రం అన్న చేయి, ఆత్రం అన్న చేయి, మేము వచ్చిన పని ఫస్ట్ చూడు అంటారు. అర్థమవుతుందా? ఒకవేళ నేను కళ్ళు తెరవలేదంటే నేను తెరిసేటట్టు ఏదన్నా శబ్దం అన్నా చేసి, లేకపోతే అని కూర్చొని అంటే నేను తిరిగి చూడాలన్నమాట. దేవుని ప్రజలారా, ఆనాడు వాళ్ళ భక్తిని ఆ విధంగా వాళ్ళు కాపాడుకున్నారు. ఆత్మ వెళ్ళి కలుసుకో అంటే కలుసుకున్నారు, అంతే. ఆత్మ వద్దు అంటే చెప్పండి అయ్యా, ఆగిపోయినారు. ఈరోజు నువ్వు అనుకున్న దాన్ని సాధించేంత వరకు పాస్టర్ని కొంగదీసి గుద్దుతావు, ఒప్పుకోవాలంతే. నీ మనస్సులో ఉన్న అభిప్రాయము అది దేవుని అభిప్రాయం అయిపోవాలంతే. దేవుని ఆత్మకు లోబడుతున్నావా? వెళ్ళి రథాన్ని కలుసుకోమంటే పోయి కలుసుకున్నాడమ్మా. అతను రథములో కూర్చున్న వ్యక్తి బైబిల్ చదువుతూ ఉన్నాడు. అతనికి